ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ప్రభువుకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అనేక సందర్భాల్లో అనేక కారణాల ద్వారా మనము బలహీనత ఫీల్ అవుతుంటాం. నేనైతే పని భారం చేత నంబర్ ఆఫ్ మెసేజెస్, నంబర్ ఆఫ్ విజిటర్స్, వీటి ద్వారా అలసటకు గురయ్యాను. మరికొన్ని సందర్భాల్లో ఇంకో రీతిగా బలహీనతకు గురి అవుతాం, లేదా ఇంకొక కారణం చేత. అయితే దేవుని వాక్యాలు చూస్తే బలహీనమైనటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఒక విశ్వాసి ఎప్పుడు శారీరకంగానైనా, ఆత్మీయంగానైనా, మానసికంగానైనా, ఇంకే విధంగానైనా బలహీనమైనప్పుడు దేవుడు బలపరిచే దేవుడు అంటున్నాడు. బైబిల్లో చూద్దామా, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. ఇక్కడ ఒక గొప్ప రాజు యెహోషాపాతు. అంటే బైబిల్లో ఉండేటువంటి ఆత్మీయమైన గొప్ప రాజులలో యెహోషాపాతు ఒకడండి. యెహోషాపాతు, హిజ్కియా, ఆసా, ఇలాంటి రాజులు, దావీదు, మనం మర్చిపోలేనటువంటి రాజులు. అయితే ఇటువంటి ఒక స్పిరిచువల్ పర్సన్కి ఒక అతిపెద్ద సమస్య రావడం, ఎదురుగా 3 సైన్యములు వచ్చి నిలబడ్డాయి. ఎప్పుడు ఆ 3 సైన్యములను మరియు తన సైన్యాలను చూశాడో అర్థమైపోయింది తన బలము చాలదని. సో ఎందుకు మనకు బలహీనత ఫీల్ అవుతాం చెప్పమంటారా? దేవుని వైపు కాకుండా నీ వైపు చూసుకున్నప్పుడు నీవు బలహీనత ఫీల్ అవుతావు. అంతేకాదు, నీ ఎదుట ఉండేటువంటి సమస్యను నీ వైపు చూసుకుంటే కూడా నీవు బలహీనతగా ఆ ఫీలింగ్ రావడం ప్రారంభిస్తుంది. యెహోషాపాతు ఏం చేశాడు? ఆ యొక్క 3 సైన్యములు, మెయోనీయులు, మోయాబీయులు, అమోనీయులు, ఈ 3 సైన్యములు వచ్చి ఎదురుగా నిలబడినప్పుడు చూశాడు. తన సైన్యము చూస్తే 1/3 కూడా, 3వ వంతు కూడా లేదేమో. బైబిల్లో చూస్తే ఒక ప్రార్థన చేశాడు. ఏంటి? బలము లేదు ప్రభువా అంటే అర్థం ఏంటి? బలమివ్వమని అడుగుతున్నాడు. హల్లెలూయా. బలము లేదు, సో ఐ వాంట్ స్ట్రెంగ్త్. ఎవరు ఈ దేవుడు? ప్రార్థన చేస్తే బలమిస్తాడా? బైబిల్లో చూస్తే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా 41:10. భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. ఏమంటున్నాడు దేవుడు? నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. బలం ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమైన వాళ్ళారా? దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు ఇప్పుడు యాకోబుతో మాట్లాడుతూ అంటున్నాడు, యాకోబు దిగులు పడవద్దు, యాకోబు భయపడవద్దు, యాకోబు అలసిపోవద్దు, నిన్ను బలపరచువాడని నేనే అంటున్నాడు. దేవునికి అనేక లక్షణాలు ఉన్నాయండి. అంతేకాదు అనేక రకమైన ఫంక్షన్స్ ఉన్నాయి. మొదట రక్షించేటువంటి దేవుడు, పాపముల నుంచి విమోచించే దేవుడు, మన పాపములను కడిగే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. అదేవిధంగా మరి ఒక లక్షణం ఉంది దేవునికి, మనం బలహీనమైనప్పుడు బలపరుస్తూ ఉంటాడు. బైబిల్ ఒక ప్రామిస్ ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఏంటి? నేను నిన్ను బలపరుతును అంటున్నాడు. దట్ ఇస్ అ ప్రామిస్. కనుక మన జీవిత పోరాటాలలో, జీవితంలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఛాలెంజెస్ ఎదుట వీ హ్యావ్ టు నో దట్ వీ హ్యావ్ ఎ ప్రామిస్. ఏంటి ఆ వాగ్దానం? నేను నిన్ను బలపరుతును. ఆమేన్ అంటారు అందరూ. ఆమె ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, హెల్త్ పరంగా ఎన్ని సవాళ్ళు మనకైతే మన బలహీనలో అనిపిస్తుంది. బట్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్ నౌ దట్ హీ ఈస్ ద వన్ హూ స్ట్రెంగ్థన్స్ యు. నిన్ను బలపరిచేటువంటి దేవుడు యేసుప్రభు అంటున్నాడు. హల్లెలూయా. బైబిల్లో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 40:29. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. చాలు. మళ్ళీ యెషయా చెప్తున్నాడు, సొమ్మసిల్లిన వారికి. చాలా సొమ్మసిల్లడం అంటే ఫెయింట్ కావడం అండి. అయితే బైబిల్ కాంటెక్స్ట్ కూడా మనం చూసినట్లయితే సొమ్మసిల్లడం అనేది ప్రయాణములో సొమ్మసిల్లేవారు, యుద్ధములో సొమ్మసిల్లిన దావీదు మనకు తెలుసు కదా. సో నీ యొక్క ప్రయాణములో ఏదో పని చేస్తుండగా ఇక చేయలేక ఆగిపోయావు, దాన్ని కూడా సొమ్మసిల్లడం అనవచ్చా? ఇక నీ చేత కాక నిలబడిపోయావు. ఒకరు వచ్చారు నా దగ్గరికి, బ్రదర్ ఇల్లు కట్టాలనుకున్నా మధ్యలో ఆగిపోయిందండి, ఎక్కడో ఏదో ఆగిపోయింది. అంటే మన జీవితంలో ఏదో చేస్తూ చేస్తూ చేయలేకపోయాం. సమస్యల వారికి బైబిల్లో చూస్తే బలమిచ్చువాడు ఆయనే. హల్లెలూయా. ఆయన బలమిచ్చేటువంటి దేవుడు అట ఆయనే. రెండవదిగా చూస్తూ ఉంటున్నాం, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. శక్తి లేనటువంటి వారికి, శక్తి మధ్యలో పోగొట్టుకొని సమస్యలే వారు ఉన్నారు. అసలే శక్తిహీనులు ఉంటారు, ఏ శక్తి ఉండదు.
వారికి బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే. ఎంత గొప్ప మాట కదా. కనుక మన జీవితంలో ఏ కారణం చేతనైనా బలము లేదు, ఏ కారణం చేతనైనా బలహీనత ఆవరించబడి ఉంది అని మనం అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? నేను నిన్ను బలపరుస్తున్నాను. బలపరిచేవాడు ఆయనే. హల్లెలూయా. కనుక దేవుని వైపు మనం చూడడం ప్రారంభించాలి. దయచేస్తున్న కీర్తనల గ్రంథం 18వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలు. ఈ భాగం చూస్తే దావీదు జీవితంలో ఎందుకంత సక్సెస్ఫుల్ పర్సన్? అన్ని తనకంటే బలమైనవే. సింహము ఎదుట దావీదు బలహీనుడే, ఎలుగుబంటి దగ్గర బలహీనుడే, పోలిస్తే గొలియాతు దగ్గర బలహీనుడే. అయితే దావీదు బలహీనతలో బలం సాధించావే. వాట్ ఈస్ యువర్ సీక్రెట్? దావీదు ఏమంటాడు? నిజమే, నేను బలహీనుడిని, అయితే నా దేవుని బలాన్ని నేను గుర్తించాను. యెహోవా నా బలమా అంటున్నాడు. తన యొక్క ఖండబలము కాదు, తన యొక్క నైపుణ్యముతో కూడిన బలం కాదు, గురి చూసి ఒడిసెల విసిరే స్వభావము కాదు, ఇంకా ఏ ఇతరమైనది కాదు. జస్ట్ వన్ థింగ్. దావీదు అన్నాడు, యెహోవా నా బలమా అన్నాడు. హల్లెలూయా. ఎవరు దేవుణ్ణి తమకు బలముగా భావించుకుంటారో అసలు ఇంకా అపజయం ఎక్కడుందండి? అపజయానికి అవకాశం లేదు. ఎప్పుడు నువ్వు దేవుని బలమును నీ బలముగా అంగీకరిస్తావో అంటే అర్థం ఏంటి? నీ బలము సరిపోదు. అయితే దేవుడి యొక్క బలం ఉంది, అది అన్ఇమాజినబుల్, ఊహలకు మించిన బలం, కొలవలేనటువంటి బలం, ఇమ్మెషరబుల్. ఆ బలము నీదని నీవు భావించి విశ్వసించినట్లయితే దెన్ నీ జీవితంలో అపజయం అనే మాట ఎక్కడుంది? బైబిల్లో నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. నిర్గమ 15:2. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. చూడండి, ఇశ్రాయేలీలు దేవుణ్ణి స్తుతించారు ఎర్ర సముద్ర తీరములో. ఎందుకు చెప్పంటారా? ఇశ్రాయేలీలు ఆ విధంగా స్తుతించింది. మోషే, మిరియాము వీళ్ళంతా స్తుతించడం ప్రారంభించారు. ఎందుకంటే వీరి బలముతో ఎర్ర సముద్రము పాయలు కాదు. అది అందరికీ తెలుసు. ఐగుప్తీయులకు తెలుసు, ఇశ్రాయేలీలకు తెలుసు, మోషేకు తెలుసు. ఎవ్రీబడి నోస్. అయితే ఎవరి బలము ద్వారా ఎర్ర సముద్రం పాయలైంది? దేవుని బలము ద్వారా పాయలైంది. కనుక ఇప్పుడు ఆటోమేటిక్గా చెప్తున్నారు, యెహోవా నా బలమా, ఇదిగో నీవు మాకు బలమయ్యావు, అందుకే ఎర్ర సముద్రం పాయలైంది. ఈ దేవుడు ఎవరు? బలహీనతలో బలమిచ్చే దేవుడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేటువంటి దేవుడు. బలహీన సమయంలో ఇమ్మీడియట్గా ఆదుకుంటాడండి. ఎప్పుడు మనం బలహీనులమై ఉంటామో ఇమ్మీడియట్గా ఆదుకుంటాడు. ఆదుకొని బలమిచ్చేటువంటి దేవుడు అవుతాడు. ఇమ్మీడియట్గా ఆదుకుంటాడు. ఆ యొక్క సంసోను తిమ్నాతు ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు తాను ఎదురు చూడని ఒక సంఘటన ఏర్పడింది. ఆ సింహం సంసోను మీదకి గర్జిస్తూ వచ్చింది, కొదమ సింహం. అన్ఎక్స్పెక్టెడ్. 2 సత్యాలు. ఒకటి, గర్జించే సింహము కంటే ఆ యవ్వన సింహం, కొదమ సింహం అంటే యవ్వన ప్రాయంలో ఉండే సింహం కంటే సంసోను బలహీనుడే. సంసోను బలవంతుడే, అయితే సింహము ఎదుట కాదు. ఎప్పుడు ఆ సాతానులాగా ఒక మెరుపు దాడి ఆ సింహం చేయడం జరిగిందో ఇమీడియట్గా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు? బలహీన సమయంలో దేవుడు తన బిడ్డలను బలపరిచేటువంటి దేవుడు అయింటాడు. బలహీన సమయంలో ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని ఆత్మ నడుపుదల నీలో ఉన్నట్లయితే, యూ హ్యావ్ టు నో దేర్ ఇస్ వన్ గాడ్ హూ స్ట్రెంగ్థన్స్ యు. గొప్ప గొప్ప నాయకులంతా, దావీదు అన్నాడు కీర్తన 18:1 యెహోవా నా బలమా అన్నాడు. తర్వాత ఇశ్రాయేలీలు ఈ యొక్క నాయకత్వంలో పాట పాడారు కదా ఎర్ర సముద్రం దగ్గర, యెహోవా మా బలం అన్నారు. గొప్ప గొప్ప దేవుని సేవకులంతా గుర్తించేది ఏం చెప్పమంటారా? దేవుడు తమ బలమై ఉన్నాడని గుర్తిస్తారు. ఆమేన్. ఎక్కడ మనిషి ఫెయిల్ అవుతాడు లేదా విశ్వాసి ఫెయిల్ అవుతాడు చెప్పమంటారా? ఎప్పుడు తన బలం వైపు చూడడం ప్రారంభిస్తారు. నీ బలము వైపు చూస్తే అపజయం, నీ బలము వైపు చూస్తే బలహీనత, నీ బలము వైపు చూస్తే టైర్డ్ అయిపోతాం. అయితే దేవుని బలము వైపు చూస్తే బలము తిరిగి పుంజుకోవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే దేవుడు బలాభివృద్ధిని కలగజేసేటువంటి దేవుడు. ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. బలహీనతతో బాధపడుతున్నావా? అది శారీరక బలహీనతనా? ఆఫ్ కోర్స్. లేకపోతే నీ ఎదుట ఉండే సమస్యలు సవాళ్ళుగా, పెను సవాళ్ళుగా మారుతుండగా ఆ సవాళ్ళను ఎదుర్కొనే బలము లేక అక్కడే ఆగిపోయావా? యేసయ్య పిలుస్తూ ఉంటున్నాడు. నథింగ్ టు వరీ. బలహీన సమయాల్లో బలపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా.
కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుందాం. తండ్రి స్తోత్రం, మహిమగల దేవా స్తోత్రం, ప్రభావ సంపూర్ణుడా స్తోత్రం, మిగుల బలవంతుడా స్తోత్రం, మిక్కిలి భీకరుడా స్తోత్ర ప్రభువా. బలహీనతల్లో మీరే మా బలం ప్రభువా, అన్ప్రిపేర్డ్నెస్ లో మీరే మా ప్రిపరేషన్ ప్రభువా. తండ్రి అసహాయతలో మీరే మాకు సహాయం ప్రభువా. శక్తిహీనులకు బలాభివృద్ధి మీ ద్వారానే ప్రభువా. దైవాత్మ దిగిరమ్మని అడుగుతున్నా ప్రభువా. చూపు లేని వారిని కరుణించండి, దయతో చూపు ప్రసాదించండి నాయన. వినికిడి లేని వారి మీద దయ చూపించండి, వినికిడి తేటగా అనుగ్రహించండి. మాటలు రానివారు నత్తివారు బాగుపరచండి, వెంటనే రిలీజ్ చేయండి నాయన. మాటలు ధారాళంగా అనుగ్రహించండి. ఎవరైతే ప్రభువా ఆటిజంతో బాధపడుతున్నారో, నిలబడలేని వారు, నడవలేని వారు, న్యూరో ప్రాబ్లమ్స్ ఉండేవారు, ఎముకలలో బలహీనత బాగుపరచండి, ఇప్పుడే బాగుపరచండి. ఈ క్షణమందు మీ మహిమను కనపరచండి. ఎటువంటి ఇతర వ్యాధి ఆర్థరైటిస్తో బాధపడే మీ బిడ్డలు తండ్రి స్వస్థపరచండి, స్వస్థపరచండి, స్వస్థపరచండి దేవా, స్వస్థపరచండి. ఇప్పుడే ఈ క్షణమందే ఇంకా బలహీనతలు, ఎముకలలో బలము లేని వారు దర్శించి మీ మహిమను చాటించండి. కృప చూపి మీ అద్భుతాన్ని కనపరచండి. దర్శించి మీ ఆశ్చర్య కార్యాన్ని కనపరచండి. మహిమ మీకే కలుగునుగాక ప్రభువా. ఉద్యోగం, వివాహం, సంతానం, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ తండ్రి ఎదురు చూచేవారి దర్శించండి, దర్శించండి, దర్శించండి. దర్శించి మీ కార్యాలు జరిగించండి. మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమందు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.